తన హృదయంలో వెలుగుతున్నటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవటం ప్రధానమైనటువంటి సిద్ధాంతం. కానీ పోను ఏమైందో తెలిసిన ప్రధానమైన దాన్ని మర్చిపోయి ఏమిటండి ముఖ్యమైనది? ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్, హృదయ శుద్ధి, చక్కని సుగుణములు ఇవి అవలంబించాల్సింది బదులు కేవలం ఏమైపోయిందో మతం తెలిసిన నెమ్మదిగా మారి ఈ అప్రధానమైనటువంటివే ప్రధానానికి వచ్చినాయండి. ఏమిటి చూడండి, కట్టు, బొట్టు, జుట్టు, ఇదండి మతం అంటే ఏమిటి? ఇది ప్రధానం కింద వచ్చేసింది. అందువల్ల ఏమైపోయింది? మతానికి ప్రాముఖ్యత తగ్గిపోయిందండి. అది చాలా. వివేకానంద ఒక చోట గంభీరంగా ఉపన్యాసం చెప్తూ ఏం చెప్పారో తెలుసండి. దేర్ ఇస్ ది డేంజర్ ఆఫ్ అవర్ రిలిజియన్ ఎంటరింగ్ ఇంటూ ది కిచెన్ అన్నాడు. కిచెన్ అంటే ఏమిటండి? వంటశాల. మన మతం నెమ్మదిగా వంటశాలలోకి ప్రవేశిస్తున్నది అన్నాడండి. వీఆర్ నైదర్ వేదాంతిస్ నాట్ పౌరాణిక్స్ నాట్ తాంత్రిక్స్ బట్ వీఆర్ డోంట్ టచెస్ అన్నాడండి. మనం వేదాంతులం కాదు, పౌరాణికులం కాదు, ఇతరమైన వారు కాదు. ఎవరో తెలిసిన ఇది తాకకూడదు, ఇది తాకకూడదు అనేవారం మనం అంటాడు. అవర్ గాడ్ ఈస్ ది కుకింగ్ పాట్, అవర్ రిలిజియన్ ఈస్ డోంట్ టచ్ మీ. ఇఫ్ దిస్ గోస్ ఆన్ ఫర్ అనదర్ సెంచరీ ఎవ్రీ వన్ ఆఫ్ us shall be in the lunatic asylum అన్నాడు. ఈ విధంగా కనుక ఇది తాకకూడదు, ఇది తాకకూడదు, ఇదే మన యొక్క మతం అని చెప్పి ఎవరైనా చక్కగా ప్రబోధన చేస్తుంటే కొంతకాలమునకు అందరూ కూడానండి పిచ్చి ఆసుపత్రిలోకి ప్రవేశించవలసిందే అన్నాడండి. ఎవ్రీ వన్ ఆఫ్ us shall be in the lunatic asylum. ఇదండి ప్రధానమైన దానికి మనం ప్రధాన స్థానం ఇవ్వాలండి, గౌణమైన దానికి గౌణ స్థానం ఇవ్వాలి. ఈ కట్టు గాని బొట్టు గాని ఇవన్నీ కూడానండి ఏదో సామాన్యంగా ఆచార విచారాలు ఉండవలసిందే, తప్పులేదు. కానీ దట్ ఈస్ నాట్ ది హోల్ రిలిజియన్. నిజమైనటువంటి మతం ఏంటంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్, రియలైజేషన్ ఆఫ్ హిజ్ ఓన్ నేచర్. అది తనలో వెలుగుతున్నటువంటి దైవం యొక్క సాక్షాత్కారం చేసుకోవటమే ప్రధానమైనటువంటి మతం. కానీ ఇవి కూడా ఆచరించవచ్చు, కానీ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు రాను ఏమైపోయింది? అన్ఇంపార్టెంట్ ఏమో ఇంపార్టెంట్ అయింది వచ్చింది. ఇంపార్టెంట్ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సద్గుణములు దాని గురించి ఆచరణ చేయటం లేదు. కనుకనే ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇతరమైనటువంటి వాటిని గురించి చెప్పారా? మతంలో చెప్పండి. భగవాన్ అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి, ఇటువంటి అద్భుతమైనటువంటి గుణాలను గురించి చెప్పుకొచ్చాడు.